భక్తిభావం శ్రీరామ కథా సౌరభం. కళలు సంస్కృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్ రామచంద్రారావు అన్నారు. ప్రాచీన ఇతిహాస ఆది కావ్యం శ్రీమద్ రామాయణంలోని వివిధ ఘట్టాలను కూచిపూడి నృత్యాంశాలుగా ప్రదర్శించి భక్తిభావం చాటు చెప్పారని ఆయన ప్రశంసించారు. శుక్రవారం కింగ్కోటి భారతీయ విద్యాభవన్లో పద్మశ్రీ డాక్టర్ జి పద్మజారెడ్డి నిర్వహిస్తున్న ప్రణవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి అకాడమీ సంస్థ 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ నాట్యగురు డాక్టర్ జి పద్మజారెడ్డి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం ప్రదర్శించిన రామకథ సౌరభం విశేషంగా ఆకట్టుకుంది. ఆయా ఘట్టాలకు అనుగుణంగా 5గురు శ్రీరాముడు పాత్రను పోషించగా మరో 5గురు నర్తకులు సీత పాత్రను ధరించి అలరించారు. మొత్తం 110 మందికి పైగా శిష్యులు ఆయా కీర్తనలు పాటలకు అనుగుణంగా చక్కగా లయాత్మకంగా 2 గంటలకు పైగా విరామం లేకుండా కూచిపూడి శైలిలో రామాయణం కళ్లకు కట్టేలా ప్రదర్శించారు. రామాయణం శ్రీరాముని జీవితం, సీతా స్వయంవరం, సీతారాముల కళ్యాణం, వనవాసం, సీతా అపహరణం, రామ రావణ యుద్ధం, రాముడి పట్టాభిషేకం, ఇలా రామాయణం అంతా ఆయా నృత్య కళాకారుడు ప్రదర్శించిన తీరు చూడముచ్చటగా సాగింది. రామాయణ ధర్మం, ప్రవర్తన విధానాలు, మానవ సంబంధాలు, నీతి నిజాయితీ, త్యాగాలు ప్రేక్షకుల కళ్ళ ముందు కదలాడి స్ఫూర్తినిచ్చాయి. పద్మజారెడ్డి అద్భుతమైన నృత్య దర్శకత్వం, కీర్తనల కూర్పు, చక్కటి ఆహార్యం, రంగోద్వీపం వెరసి రామాయణం వైభవంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం, ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రేఖారాణి, తెలుగు యూనివర్సిటీ అకాడమిక్ అఫైర్స్ డీన్ డాక్టర్ వనజా ఉదయ్, ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ దీపారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు రాజశేఖర్ రెడ్డి, మిసెస్ ఇండియా సుష్మా ముప్పిడి, మదన్ మోహన్ రెడ్డి, న్యూఢిల్లీ, డాక్టర్ మహమ్మద్ రఫీ, మినిస్ట్రీ డిఫెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సురేష్ రెడ్డి, జి శ్రీనివాస్ రెడ్డి, జి ప్రణవ్ రెడ్డి పాల్గొన్నారు. కనుల పండుగగా సీతారాముల కళ్యాణం చరితం ప్రదర్శించాలని, రామాయణం మొత్తం 2 గంటల్లో ఒక దృశ్య కావ్యంలా ప్రదర్శించడం పద్మజారెడ్డికి సాధ్యమంటూ అభినందించారు. నాట్య గురువు పద్మజారెడ్డిని సత్కరించారు. శిష్యులకు జ్ఞాపకాలు, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. ఎంతో అద్భుతంగా చేసింది. శూర్పణఖ ఎంత మెస్మరైజ్ చేసిందంటే ఆ ఒక క్యారెక్టర్ని తనలో దింపేసుకుంటూ ప్రదర్శన చేసింది. అది అంత ఈజీ కాదండి, ఎందుకంటే నేను కూడా ఒక డాన్సర్ కాబట్టి చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్క పాత్ర ఆ చిన్న నుంచి పెద్దదాకా ప్రతి ఒక్కరు కూడా అభినందించే అటువంటి ప్రదర్శనలు ఈరోజు చేశారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్, చిన్న నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి అభినందిస్తున్నాను. ఆ దేవుడు ఒక ఆశీర్వాదం వాళ్ళందరి మీద ఉండి వాళ్ళు ఇంకా జీవితంలో పైకి రావాలనేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, అదేవిధంగా నా ఫ్రెండ్ డాక్టర్ పద్మజారెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంతో అద్భుతంగా కొరియోగ్రఫీ చేసింది. 18వ వార్షికోత్సవం ఇక్కడ జరుగుతుంది ప్రణవ్ ఇన్స్టిట్యూట్. వాళ్ళ ఆయన కూడా ఇక్కడ ఉన్న శ్రీనివాస్ గారిని కూడా అభినందించాలి. ఎందుకంటే యాజ్ అ సేయింగ్ వాజ్, బిహైండ్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ దేర్ ఇస్ అ ఉమెన్, బిహైండ్ పద్మజారెడ్డి సక్సెస్ ఇట్స్ శ్రీనివాస్ గారు అండ్ హర్ హోల్ ఫ్యామిలీ. ప్రణవ్ వాళ్ళ కోడలు కూడా ఇక్కడ వచ్చింది. ప్రతి ప్రోగ్రామ్ వాళ్ళందరూ వచ్చి తనని సపోర్ట్ చేస్తారు. ఇట్స్ అ ఫ్యామిలీ సపోర్ట్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ముందు వెళ్ళటం చాలా చాలా కష్టం అండి. తనకి प्रति फैमिली मेंबर का सपोर्ट होंगी. सो आई वुड लाइक टू कंग्रेचुलेट हर. जैसा कि कहते हैं कि लहरों के साथ तो हर कोई चलता है, लहरों के साथ तो हर कोई चलता है, पर लहरों को चीर कर जो आगे बढ़ता है वही असली बादशाह कहलाता है. थैंक यू सो मच. Thank you so much, ma'am. Really understanding speech. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంత ఫుల్గా ఉంది కాబట్టి ఆమె సక్సెస్గా నడిపారు. నేను హృదయపూర్వకంగా వాళ్ళని ఫ్యూచర్లో కూడా ఇంకా కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్స్పాండ్ చేయాలని కోరుకుంటూ, తర్వాత ఈ మన ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఇండియాలో కూడా మన పాత కల్చర్ను, హెరిటేజ్ను మనం ఎట్లయితే మళ్ళీ రివైవ్ చేస్తూ ఉన్నాము, ఈ టైంలో ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి
మీరు ఇంకా బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేసి దీన్ని ఇంకా చాలా మంది పిల్లలకు నేర్పాలని కోరుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ కూడా అమెరికాలో ఉన్న వాళ్ళు అక్కడ మనకన్నా ఎక్కువ ఈ కూచిపూడి డ్యాన్స్, మిగతా ప్రోగ్రామ్స్, కల్చర్ మీద మనకన్నా ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ పిల్లలకు మన ఇండియన్ కల్చర్ నేర్పుతాం. కానీ మన ఇండియాలో మన దగ్గర ఏంటంటే మనకు ఆల్రెడీ అన్నీ తెలుసు కాబట్టి మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ఇప్పుడు కరెక్ట్ టైము ఇంకా మన పిల్లలందరినీ మన ఓల్డ్ హెరిటేజ్ కల్చర్ను కంటిన్యూ చేయాలి. ప్లస్ ఇప్పుడు మనం ఇండియాలో మనం 4th లార్జెస్ట్ ఎకనామీగా ఉన్నాము. ఇంకా మన నెంబర్ 1 పొజిషన్కు వికసిత్ భారత్ 2047లో పోతున్నాం. కాబట్టి మన పిల్లలందరికీ మంచి ఫ్యూచర్ ఉంది. మనం చదువుతో పాటు ఈ అన్ని యాక్టివిటీస్ ఆల్రౌండ్గా డెవలప్ చేస్తూ మన ఓల్డ్ కల్చర్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ పద్మారెడ్డి గారికి ఇంకా ఫ్యూచర్లో ఇంకా కంటిన్యూ చేయాలని విషయం చెప్తున్నాను. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎలక్షన్స్. సో మా బుర్రలో ఎప్పుడు నంబర్స్, రెవెన్యూ ఇవే తిరుగుతూ ఉంటాయి. సో దిస్ వాజ్ అ వెరీ వెరీ వెల్కమ్ చేంజ్. అండ్ చిన్నప్పుడు సి రాజగోపాల్చారి గారి రామాయణం చూసి చదువుతూ మేము పెరిగాము. అండ్ దిస్ ఈవినింగ్ ట్రాన్స్పోర్టెడ్ అస్ టు సచ్ అ బ్యూటిఫుల్ మెమరీ. And I thank Padmaja Garu for putting together such a beautiful team. And Prati character was so lovely. It was so nice to see every character anta depth ga etch chesi chesaru. I congratulate all the parents for believing in their children and putting up this wonderful performance. Sir annattu inta manchi speakers tarvata maatladaniki em undadu. I thank you all for a wonderful ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈరోజు విచ్చేసిన అందరికీ నా నమస్కారం. ఈరోజు ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్ అండ్ ప్రైడ్ టు వెల్కమ్ అవర్ వెంకటేశ్వర గారు. Commands immense respect among artists, for he has always stood by them with encouragement and support. Being an artist himself, he understands the true value of art and culture. We are truly delighted and honored to have him with us today. Pranav Institute will remain forever indebted to him for his constant guidance. If Kakatim has been recognized and appreciated by people across the nation, a major share of credit goes to the support and encouragement given by Dr. Venkateshwar Garu. Thank you so much. We are honored to have among us Sri N. Ramchandra Rao Garu, a respected leader and guiding force in public life. His consistent encouragement towards cultural activities and his warm support to artists has always been a source of strength. On behalf of Pranav Institute, I extend our heartfelt gratitude for his presence. Thank you so much. We are privileged to welcome Sri Malka Komaraya Garu, Honorable Member of the Telangana Legislative Council. A respected leader known for his dedication to public service, he has always encouraged education, culture and community welfare. His gracious presence today is a great encouragement to our students and institutions. On behalf of Pranav Institute, we extend our heartfelt gratitude to him. Thank you, sir. Varaja Uday Garu is more than a friend to me. She is like family, a true well-wisher who always stands by my side. ఇప్పటికి ఇన్ని ప్రోగ్రామ్స్, ఆల్మోస్ట్ 3000 ప్రోగ్రామ్స్ వరల్డ్ వైడ్గా చేయటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 18వ వార్షికోత్సవం. ఈరోజు ఇది యాక్చువల్గా అంతకంటే ముందే నేను స్టార్ట్ చేశాను. 20 years అయింది. మా ప్రణవ్ పుట్టి 30 years, వాడు పుట్టిన 10 yearsకి నేను స్టార్ట్ చేశాను. కానీ నేను ప్రోగ్రామ్స్ యానివర్సరీ స్టార్ట్ చేసి మాత్రం ఇప్పటికి 18 years అవుతా ఉంది. అయితే ఇప్పటికి నేను ఒక 1500 స్టూడెంట్స్ దాకా నేను నేర్పించడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు ఎన్నో ప్లేసెస్లో లైక్ స్టేట్స్లో అన్ని చోట్ల కూడా చక్కగా టీచర్స్గా పేరు తెచ్చుకుంటున్నారు, ఎంతోమందికి నేర్పిస్తున్నారు, ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది నా ఇన్స్టిట్యూట్ని. ఇప్పటికీ నేను ప్రణవ్ ఇన్స్టిట్యూట్ 18 yearsగా
నడుపుతున్నాను అంటే బికాజ్ బిహైండ్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ. ముఖ్యంగా మా ఇన్స్టిట్యూట్ ఇప్పుడు సహజ, శరణ్య అండ్ గరిమ వీళ్ళ ముగ్గురు టీచ్ చేస్తున్నారండి. సహజ, యా, శరణ్య ఎక్కడున్నారు? గరిమ కంపౌ, యా, అక్కడ కూర్చుంటే మీరు కనిపిరా, ఇక్కడ కూర్చోవచ్చు. సిట్ డౌన్, ముందుకు వెళ్ళి అందరు ఫొటోస్లోకి వస్తారు.